జనసేనలో అంతర్గత రాజకీయాలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. పార్టీ విస్తరణ లక్ష్యంగా కొత్త నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో వర్గపోరు, ఆధిపత్య పోరాటాలు పార్టీపై ప్రభావం చూపుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో జనసేన పార్టీ విస్తరణ జరగకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. రాష్ట్ర స్థాయిలో పార్టీకి జనంలో క్రేజ్ ఉన్నా, జనసేనానికి ప్రజాదరణ ఉన్నా లోకల్ లెవెల్లో మాత్రం కొత్త నాయకుల చేరికలు పెద్దగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే జనసేనలో చేరికలు లేకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 18 నియోజకవర్గాలున్నాయి. అందులో తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన గెలుపొందింది. తెనాలి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. మరోపక్క పల్నాడు జిల్లాలో జనసేనకి ఎన్నికల సమయంలో సీటు కేటాయించలేదు. దీంతో 7 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పల్నాడులో ఇన్ఛార్జీలు ఉన్నా పార్టీ ఆశించిన స్థాయిలో బలోపేతం అవడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేస్తున్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు మాత్రం ఆ స్థాయిలో యాక్టివ్గా కనిపించడం లేదనే టాక్ నడుస్తోంది. అదే మాటలను ఇటీవల సభలో పవన్ కళ్యాణ్ కొండ బద్దలు కొట్టారు. గుంటూరు జిల్లాలో కొత్త నాయకుల్ని పార్టీలోకి తీసుకురావడంలో ముందడుగు కనిపించడం లేదని స్పష్టంగా కనిపిస్తుంది. ఇతర పార్టీల అసంతృప్త నేతలను ఆకర్షించే ప్రయత్నాలు బలహీనంగానే ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. సోషల్ మీడియా రాజకీయాలకి పరిమితమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొత్త వాళ్లు వస్తే తమ ప్రాధాన్యత ఎక్కడ తగ్గిపోతుందనని కొంతమంది నేతలు అనుమానాలతో ఉన్నారని పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న ప్రధాన ఆరోపణలు. పల్నాడు సహా కొన్ని ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనలో అంతర్గత రాజకీయాలు, వర్గపోరు, కొత్త నాయకుల చేరికపై జరుగుతున్న పరిణామాలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ విస్తరణ లక్ష్యంగా కొత్త నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న నాయకత్వ వర్గాలు దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయని సమాచారం. కొత్తగా వచ్చే నాయకులు టికెట్ రేసును పెంచుతారని, తమ ప్రభావం తగ్గుతుందనే భావనతో కొందరు నేతలు ఆందోళన చెందుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న కొంతమంది నేతల బయోడేటా పరిశీలన దశలోనే తప్పుడు సమాచారం పంపడం లేదా తప్పుదారి చూపించే సమాచారం ఇవ్వడం వంటి అంశాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల అర్హులైన కొత్త నాయకులకు అవకాశాలు తగ్గుతున్నాయని, పార్టీకి నష్టం జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు ప్రజా సమస్యల కంటే అంతర్గత ఆధిపత్య పోరాటాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని, దీనివల్ల పార్టీ విస్తరణ బలహీనమవుతోందని స్థానిక స్థాయి కార్యకర్తలు చెబుతున్నారు. పల్నాడు వంటి సామాజిక వర్గ సమీకరణల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. కొత్త నాయకత్వానికి అవకాశాలు తగ్గుతున్నాయనే భావనతో సాధారణ కార్యకర్తల్లో కూడా నిరుత్సాహం పెరుగుతోందని సమాచారం. పార్టీ కొంతమందికి పరిమితమవుతుందనే అభిప్రాయం బలపడితే ఇతర పార్టీల నుంచి వచ్చే అసంతృప్త నేతలు కూడా ఆకర్షితులు కాకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. కూటమి రాజకీయాల్లో స్థానిక స్థాయిలో బలహీనత కొనసాగితే భవిష్యత్తులో సీట్ల పరంగా ప్రభావం పడొచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ విస్తరణ కంటే అంతర్గత వర్గాల పెరుగుదల ఎక్కువైతే అది అధినేత ఇమేజ్ పైన ప్రతికూల ప్రభావం చూపొచ్చు అనే చర్చ సాగుతోంది. పార్టీకి అనుబంధంగా ఉన్న కొందరు నేతల అభిప్రాయం ప్రకారం వ్యక్తిగత ఆధిపత్యాల కంటే పార్టీ విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వడం, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, స్థానిక ఇన్ఛార్జీల పనితీరును సమీక్షించడం వంటి చర్యలు అవసరమనే సూచనలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో చురుకుగా ఉన్న నాయకులకు అవకాశాలు ఇవ్వకపోతే పార్టీ ప్రజాదరణ ఓట్ల రూపంలో పూర్తిగా మారకపోవచ్చని వారంటున్నారు.